Presented by Paulomi Estates. Associated by Vasavi Group, Giridhare Constructions, Indian Green Building Council, Abhinandana Infra, Anvita Group, Nikila Constructions and Developers, Argano, Praira Buildcon, Pranava Group, JSR Group Sun City, Surya International. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. దేశ ప్రగతిలో రియాలిటీ సెక్టర్ కీలక పాత్ర పోషిస్తోంది. భారతీయ నిర్మాణ రంగం విలువ 2025లో 26.4 లక్షల కోట్ల రూపాయలు ఉంటే 2030 నాటికల్లా 88 లక్షల కోట్ల రూపాయలకు చేరుతుందని అంచనా. దేశవ్యాప్తంగా రియాలిటీ సెక్టార్లో అద్భుతమైన ప్రగతి నమోదవుతున్న నగరాల్లో భాగ్యనగరం 2వ స్థానంలో ఉంది. ఇదే విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని మేజర్ సిటీస్లో రియాలిటీ సెక్టార్లో స్థిరమైన అభివృద్ధి నమోదవుతోంది. అన్ని వైపులా పాజిటివ్ సైన్స్ కనిపిస్తున్న తరుణంలో రియాలిటీ రంగానికి సంబంధించి మీకు అన్ని రకాలుగా మార్గనిర్దేశం చేయడంలో ముందుంటుంది సుజన్ మీడియా రియల్ సిటీ. మార్కెట్లో ట్రెండింగ్ లో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్స్ ఏంటి, బెస్ట్ ఆఫర్స్ ఎక్కడ అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. నిర్మాణ రంగాన్ని పర్యావరణ హితంగా మార్చేందుకు విశేష కృషి చేస్తోంది ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ IGBC. వాటర్, పవర్, లైట్ వంటి వాటిని సమర్థవంతంగా వినియోగించుకోవడంలో బిల్డర్స్ అండ్ కస్టమర్స్ లో నిరంతరం చైతన్యం పెంపొందించేలా IGBC ఎంతగానో కృషి చేస్తోంది. రెసిడెంట్స్, ఆఫీస్, మాల్, స్కూల్స్ ఇలా ప్రతి ఒక్క కట్టడాన్ని గో గ్రీన్ అనే రీతిలో చైతన్యం పెంచేలా కృషి చేస్తోంది IGBC. పర్యావరణ హితమైన గ్రీన్ సర్టిఫికేషన్ ఉన్న ప్రాజెక్టులను కస్టమర్లకు చేరువ చేసేందుకు IGBC 22 నుండి 24 వరకు గ్రీన్ ప్రాపర్టీ షోను నిర్వహించనుంది. ఈవెంట్ లో తెలంగాణ వ్యాప్తంగా గ్రీన్ సర్టిఫికేషన్ తో ప్రాజెక్టులు డెవలప్ చేస్తున్న అన్ని ప్రముఖ సంస్థలు భాగస్వామ్యం అవుతున్నాయి. IGBC గ్రీన్ ప్రాపర్టీ షో ఏర్పాట్ల గురించి IGBC హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మూర్తి గారు మాట్లాడుతున్నారు. హ్యావ్ ఎ లుక్. I'm very happy to announce the third edition of IGBC's Green Property Show. ఇది మన రాష్ట్రంలోనే కాదు, పూర్తి దేశంలో ఒక యూనిక్ ప్రాపర్టీ షో. ఈ షోలో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ వచ్చిన పార్టిసిపేట్స్ చేస్తున్న ఎవ్రీ బిల్డర్ ప్రాజెక్ట్ కూడా ఒక గ్రీన్ సర్టిఫైడ్ ప్రాజెక్ట్ కిందే మనం తీసుకుంటాం. ప్రతి సంవత్సరం లాగా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మనని సపోర్ట్ చేస్తుంది. దే ఆర్ పార్ట్నర్స్ ఇన్ అవర్ ప్రాపర్టీ షో. అండ్ ఈసారి సీఎం గారు ప్రాపర్టీ షో బ్రోషర్ని లాంచ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ సపోర్ట్ మనకి ఉండడం వల్ల దీని రికగ్నిషన్ కూడా చాలా పెరిగింది. ఐఎమ్ ఇన్వైటింగ్ ఆల్ ద ప్రాపర్టీ డెవలపర్స్ అండ్ బిల్డర్స్ to participate in this exclusive green property show in a big way and promote your project amongst people. Number one, మీరు జస్ట్ బిజినెస్ కాకుండా మన ప్లానెట్ని, మన దేశాన్ని ఒక ఎన్వైరన్మెంట్ సెన్సిటివ్గా కూడా డెవలప్ చేద్దామనే ఒక కమిట్మెంట్ మీ అందరికీ ఉంది. అండ్ ఇలాంటి కమిట్మెంట్తో మీరు తక్కిన బిల్డర్స్ కంటే చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటారు కాబట్టి దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు కమ్ ఫార్వర్డ్. ఐ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యూ టు జాయిన్ ఫర్ దిస్ ప్రాపర్టీ షో. దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ 22nd, 23rd and 24th of May in Hyderabad, and this is an opportunity that you should not miss. So welcome to the third edition of IGBC's Green Property Show in Hyderabad. IGBC గ్రీన్ ప్రాపర్టీ షోలో భాగస్వామ్యం కావడంపై ఆర్గానో సంస్థ MD నాగేష్ పత్తుల గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. గ్రీన్ లివింగ్ అనేది మీకు ఏ రకంగా ఇంపార్టెంట్, మీ లైఫ్లో ఏ విధంగా అది బెనిఫిట్ అవుతుంది, లైఫ్లో ఏ చేంజ్ వస్తుంది అనేది ఒక చోట తెలియాలి అంటే IGBC షో ఏదైతే 22nd, 23rd, 24th May రోజు జరగబోతుందో నెక్స్ట్ మంత్, మీరు ఒక చోటే అన్ని చూడడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ అందరు డెవలపర్స్ ఏ రకంగా మీ లైఫ్లో ఈ గ్రీన్ కాన్సెప్ట్స్ ద్వారా వాల్యూ యాడ్ చేయబోతున్నారు అనేది మీకు క్లారిటీ వస్తుంది. ఇట్స్ అ ఫ్యాంటాస్టిక్ షో. ఐ డోంట్ థింక్ యూ షుడ్ మిస్. మీరు ఏదైనా ప్రాపర్టీ కొంటున్నా ఒక్క క్షణం ఆగి ఆ షోకి వచ్చి మీరు చూసి ఆ తర్వాత డెసిషన్ ఏదో తీసుకున్నా కూడా అది బెటర్ ఉంటుందని నా అభిప్రాయం. మా పోర్ట్ఫోలియో నుంచి ఒక 9 ప్రాజెక్ట్స్ చేవెళ్ళ రీజియన్లో ఉన్నాయి, ఒక ప్రాజెక్ట్ షాద్నగర్ ఏరియాలో ఉంది. ఆల్మోస్ట్ 10 ప్రాజెక్ట్స్ యూ కెన్ యాక్చువల్లీ సీ ఇన్ వన్ ప్లాట్ఫామ్ విచ్ ఇస్ IGBC షో. దాంట్లో మేము ఏ రకంగా మీ లైఫ్ని ఎన్హాన్స్ చేయదలుచుకున్నాము అన్నది ఒక చోట మీకు క్లారిటీ వస్తుంది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ గ్రీన్, ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ లివింగ్ రెస్పాన్సిబిలీ అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఏ రకంగా బెనిఫిట్ అవుతుంది. ఇంట్లో ఎనర్జీ బిల్ తక్కువ వస్తుందా, వాటర్ బిల్ తక్కువ వస్తుందా, లేకపోతే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుందా, గ్రీన్ లివింగ్ ఎలా ఉంటుంది అన్నదానికి ఒక చోటే దాన్నిటిని అక్కడ డిస్ప్లే చేశాము.
మీరు అక్కడికి వస్తే సరైన అవగాహన మా టీం మొత్తం మీకు ఇవ్వగలుగుతారు. ఐజీబీసీతో ఆల్మోస్ట్ లైక్ మాకు ఒక దశాబ్దం నుంచి ఒక రిలేషన్షిప్ ఉంది. ఇన్ఫాక్ట్ ఐజీబీసీనే మమ్మల్ని గ్లోబల్ ప్లాట్ఫామ్ కి తీసుకెళ్లారు. దే మేడ్ అస్ విన్ అన్ అవార్డ్ ఫర్ ఇండియా అగైన్స్ చైనా, హాంకాంగ్ అండ్ ఆస్ట్రేలియా. వీ గాట్ అన్ అవార్డ్ ఫర్ వరల్డ్ జీబీసీ ఇట్ సెల్ఫ్. ఈ ప్లాట్ఫామ్లోకి తీసుకెళ్ళిన ఐజీబీసీ ఇదే కాకుండా మా అన్ని ప్రాజెక్ట్స్లోనూ మా ప్రాజెక్ట్స్ అన్నిటికీ ప్లాటినం సర్టిఫికేషన్ ఇస్తుంది. నాట్ ఓన్లీ డ్యూరింగ్ ప్రీ కన్స్ట్రక్షన్, ఇట్ ఈస్ ఆల్సో పోస్ట్ కన్స్ట్రక్షన్ మెయింటెనెన్స్లో కూడా వీ వన్ కపుల్ ఆఫ్ అవార్డ్స్ ఫ్రమ్ ఐజీబీసీ ఎట్ ఇండియా లెవెల్, ఎట్ వరల్డ్ లెవెల్ అండ్ వేరియస్ అదర్ ఫోరమ్స్ ఆల్సో. సో ఆ రకంగా ఐజీబీసీకి మా రిలేషన్షిప్ చాలా డీపర్, చాలా రుణపడి ఉన్నామని చెప్పాలి. సొంతిల్లు అంటేనే ఎన్నో ఆశల కలయిక. అన్ని విధాలా బెస్ట్ అనిపించే ప్రాపర్టీ సొంతం చేసుకుని లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయాలనుకునే వారి ఆశలు, అంచనాలు ఇంకాస్త ఎక్కువే. కానీ ఇందుకోసం చాలా విషయాల్లో రాజీ పడిపోవాల్సి వస్తుంది. కస్టమర్ల ఎక్స్పెక్టేషన్స్కు మించిన ఎమ్యూనిటీస్తో అది సిటీ పరిధిలోనే అద్భుతమైన ప్రాపర్టీ అందించడం ప్రముఖ రియాలిటీ ఆర్గనైజేషన్ అన్విత గ్రూప్కి సాధ్యం. ఈఎంఐలు ఈ రోజు నుండే కట్టాలి. కొన్నాళ్ళు వెయిట్ చేసి సొంతింట్లో అడుగు పెట్టాలి. ఎవరికైనా మోయక తప్పని భారం ఇది. ఈ భారం కస్టమర్లపై పడకుండా వారికి భరోసాగా నిలుస్తున్నటువంటి రియాలిటీ సంస్థ అన్విత గ్రూప్. హోమ్ ఈజ్ యువర్స్, ఈఎంఐ ఈజ్ అవర్స్ అంటూ కస్టమర్లకు ఓ క్రేజీ ఆఫర్ అందిస్తోంది. ఈ ప్రీ ఈఎంఐ ఆఫర్లో భాగంగా కస్టమర్లు మొత్తం ప్రాపర్టీలో 10% చెల్లిస్తే సరిపోతుంది. మిగతా 90% ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ టైంలో చెల్లిస్తే చాలు. అంటే ఇకపై డ్రీమ్ హౌస్ సొంతం చేసుకోవడం కోసం ముందే ఈఎంఐల భారం మోయాల్సిన అవసరమే లేదు. న్యూ బయర్స్ కు ఎటువంటి బర్డన్ లేకుండా అన్విత ఇచ్చినటువంటి ఆఫర్ మార్కెట్లో సెన్సేషన్ ని క్రియేట్ చేస్తోంది. Hi, Namaskaram. Namaskaram. How are you? I'm good. How are you? I'm so good. What do you feel అండి the particular strength about Anvita? అంటే ఈ ఆస్పెక్ట్ లో అన్వితాని కొట్టేవాళ్ళు లేరు అని అనిపించే ఆస్పెక్ట్ ఏంటి? Customers buying experience కాకుండా అక్కడ ఉండే experience is what we mainly focus on. So once a customer lives here or any person lives in my project, he won't be able to live ఎక్కడ లైక్ వేరే ప్రాజెక్ట్కి అయితే వెళ్ళి ఉండలేరు. ఎందుకంటే ఇక్కడ లైక్ ఉండే అమ్యూనిటీస్ అండ్ ద ఈజ్ ఆఫ్ లైఫ్ మొత్తం అన్నీ ఒక చోటే ఉంటాయి. అండ్ ద లొకేషన్స్ వీ సెలెక్ట్ ప్రైమ్ లొకేషన్స్ అండ్ ఈజీ టు రీచ్ వితౌట్ ఎనీ ట్రాఫిక్, రోడ్ బ్లాక్స్ లేకుండా. సో ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ద కస్టమర్ హ్యాస్ టు tell you guys after they live there, after 5 years. Let us know about the customer-friendly relationship you maintain. The customer-friendly relationship, all our customers, we treat them like family. Other customers like know me, know my dad personally, have spoken to us at some point. They can call us anytime, they can reach us anytime. Customers lekunda mem undam, so we respect them a lot and whatever they want, like every festival we celebrate with them, especially the people living there currently. We're doing our best to accommodate whatever they want. I'm happy that, you know, people are living there already and they're having a good time. సో లాస్ట్ 10 years గా హైదరాబాద్ చాలా స్పీడ్ గా ఎవాల్వ్ అవుతున్నందుకు ఇంకా ఏ అదర్ సిటీస్ లో చూడలేదు. ఈస్ దట్ గుడ్? అంటే ఇంత ఫాస్ట్ గా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి, అవి నార్మ్స్ లో ఉన్నాయని మీకు అనిపిస్తున్నాయా? లేదు, మనం ఇంకొంచెం ఎక్కువ ఫ్రెండ్లీ కోసం ట్రై చేయాలి బికాస్ ఆఫ్ ద హై డెన్సిటీ పాపులేషన్ ఇన్ హైదరాబాద్ అని అనిపిస్తుంది. 100% we have to be more eco-friendly because sustainable future is very important. చాలా మంది హైదరాబాద్కి మూవ్ అవుతున్నారు, చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెరుగుతుంది. సో వీఆర్ గోయింగ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ విత్ ద స్టేట్ అండ్ హౌ ఇట్స్ గ్రోయింగ్ అండ్ హోప్ఫుల్లీ వీ గో టువర్డ్స్ అ సస్టైనబుల్ ఫ్యూచర్. సో ఇవాళ తెలంగాణ కావచ్చు లేదంటే ఆంధ్ర, ఈ 2 తెలుగు స్టేట్స్ లో రియాలిటీ సెక్టర్ లో జరుగుతున్న డెవలప్మెంట్ మన స్టేట్ కి, నేషన్ కి ఒక స్టేటస్ సింబల్ గా నిలబడుతోంది. సో వాట్ యు సే అబౌట్ దట్? అప్కమింగ్ 10 years లో ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ 10 years మన గ్రోత్ చాలా హై స్కేల్లో ఉంటుంది. ఎందుకంటే లాట్ ఆఫ్ ఇంటర్నేషనల్ కంపెనీస్ ఆర్ కమింగ్ టు హైదరాబాద్, లాట్ ఆఫ్ మైగ్రెంట్స్ ఫ్రమ్ అదర్ స్టేట్స్. ఇంకా హైదరాబాద్ చాలా పీస్ఫుల్ టు లివ్ ఇన్ కంపేర్డ్ టు అదర్ స్టేట్స్. మనకి ఇక్కడ వాటర్ ప్రాబ్లమ్ కొంచెం ఉంది, బట్ ఇన్ ద న్యూయర్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ ద గవర్నమెంట్ ఇస్ టేకింగ్ స్టెప్స్ సో దట్ ఆల్ దాట్ ఈస్ నాట్ గోయింగ్ టు బీ దేర్. సో మనకు చాలామంది వస్తున్నారు వేరే స్టేట్స్ నుంచి. సో నెక్స్ట్ 10 years చాలా హై స్కేల్ డెవలప్మెంట్ అవుతుంది. అండ్ కంపేర్డ్ టు ముంబై ఆర్ బెంగళూరు మనం కొంచెం వెనకాలే ఉన్నాము. సో వీ స్టిల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ స్కోప్ ఆఫ్ గ్రోత్ హియర్.
రియాలిటీ రంగం రోజు రోజుకు మారుతుంటుంది. మార్కెట్ ట్రెండ్స్, అప్ అండ్ డౌన్స్, గ్రోత్ రేట్, వీటిపై ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ తరచూ రిపోర్ట్స్ ఇస్తుంటాయి. ఇవన్నీ 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అని గ్యారంటీగా చెప్పలేని పరిస్థితి. రియాలిటీ సెక్టర్ అవసరాలు విస్తృతం అవడంతో మార్కెట్ పరిస్థితులపై ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో రియాలిటీ రంగం అభివృద్ధికి కృషి చేస్తున్న నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ నారెడ్కో ఓ కీలక స్టెప్ తీసుకుంది. రియాలిటీ రంగం వాస్తవ పరిస్థితులను వెల్లడించేలా నారెడ్కోనే ప్రతి క్వార్టర్కు నివేదికను వెల్లడించనుంది. ఈ మేరకు హెచ్ఆర్ఏతో ఓ MOU కుదుర్చుకుంది. తెలంగాణ వ్యాప్తంగా యాక్టివ్గా ఉన్న డెవలపర్లు, బిల్డర్లతో నారెడ్కో ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ హెచ్ఆర్ఏతో కలిసి ప్రతి 3 నెలలకు ఒకసారి మార్కెట్ ట్రెండ్స్పై నివేదికను విడుదల చేస్తుంది. ఇంతవరకు మార్కెట్ రిపోర్టులన్నీ అంచనాలపై ఆధారపడి ఇస్తున్నవే. దీనికి భిన్నంగా నారెడ్కో కమిటీ HMDA రేరా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి గణాంకాలు సేకరించి ఖచ్చితమైన వివరాలతో ఈ క్వార్టర్లీ రిపోర్ట్ను అందించనుంది. నారెడ్కో తీసుకునే ఈ నిర్ణయంపై రియాలిటీ వర్గాల నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. సుజన్ మీడియా ప్రేక్షకులకి నమస్కారం. రియల్ ఎస్టేట్ మార్కెట్ గురించి వేరే వేరే సంస్థలందరూ ప్రతి క్వార్టర్లీ అని, హాఫ్ ఇయర్లీ అని రిపోర్ట్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే దేశం మొత్తం మీద ఒక శాంపుల్ సర్వే లాగా తీసుకొని చేస్తూ ఉంటారు. ఒక క్వార్టర్లో చాలా బాగుందంటారు, నెక్స్ట్ క్వార్టర్ మళ్ళీ లేదంటారు. దాంతో ప్రజలంతా కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ అవ్వడము జరుగుతూ ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నారెడ్కో తెలంగాణ, HRA హైదరాబాద్ రియల్టర్స్ అసోసియేషన్ కలిసి ఒక కమిటీ ఫామ్ చేసి ప్రతి 3 నెలలకు ఒకసారి ఒక రిపోర్ట్ తీసుకురావాలని, రియల్ ఎస్టేట్ స్పెషల్లీ ఓన్లీ తెలంగాణ స్పెసిఫిక్గా, దాంట్లో హైదరాబాద్ సెంట్రిక్గా రియల్ ఎస్టేట్ గురించి కంప్లీట్ అవగాహన కన్జ్యూమర్కి ఇవ్వాలనే దృష్టితోని హైదరాబాదు, తెలంగాణ సెంట్రిక్గా రియల్ ఎస్టేట్ ఏంటి, పర్మిషన్స్ ఎన్ని వచ్చాయి, ఎంత సేల్స్ ఉంది, ఈ ఎవ్రీ క్వార్టర్ ఒక కంప్లీట్ వైట్ పేపర్ లాగా రిలీజ్ చేయాలని మన మార్కెట్, మన సర్వే, మన తెలంగాణ అనే ఉద్దేశంతో మేము ఇది స్టార్ట్ చేయడం జరిగింది. 5 శాంక్షనింగ్ అథారిటీస్ ఉన్నాయి. DTCP, HMDA, GHMC, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్. ఇక నుంచి ఎవ్రీ క్వార్టర్లీ మనకి కంప్లీట్ రిపోర్ట్, ఈ క్వార్టర్లో సేల్స్ ఎన్ని అపార్ట్మెంట్ సేల్ అయ్యాయి, విల్లాస్ ఎన్ని సేల్ అయ్యాయి, ప్లాట్లు ఎంత సేల్ ఉంది, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే డేటా కానివ్వండి, ప్లస్ పర్మిషన్స్ ఎన్ని వచ్చాయి, ఎన్ని ప్రాజెక్ట్స్ లాంచ్ చేశాము, ఇవన్నిటినీ నారెడ్కో తెలంగాణ అండ్ HRA కలిసి ఒక కంప్లీట్ రిపోర్ట్ తయారు చేసి అది కన్జ్యూమర్ ముందుకి తీసుకొస్తాము. దీనివల్ల ఏంటంటే మా డెవలపర్కి ఎంత ఉపయోగపడుతుందో అలాగే కొనుగోలుదారునికి కూడా అంతే ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ మార్కెట్ని బట్టి కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ కూడా ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కూడా ఈ రిపోర్ట్ ఉపయోగపడుతుంది. సో మంచి ఉద్దేశంతో ఒక మంచి మార్కెట్ సర్వే ఇవ్వాలని ఉద్దేశంతో ఇది మొదలు పెట్టడం జరిగింది. మీ అందరి సహకారంతో బాగా చేయాలని కోరుకుంటున్నాము. ఇల్లు కానీ, స్థలం కానీ ఏదైనా కొనుక్కోవాలనుకుంటే ఇది సరి అయిన సమయం. డెఫినెట్గా రాబోయే రోజుల్లో మీకు ఇప్పుడు ఉండే ప్రైజెస్లో ఏది దొరకదు. అపార్ట్మెంట్ దొరకదు, విల్లా దొరకదు, ప్లాటు దొరకదు. సో ఇట్ ఈస్ ద రైట్ టైం. డోంట్ వేస్ట్ యువర్ టైం. గో అండ్ బై ఏ ప్రాపర్టీ ఇన్ తెలంగాణ. తెలంగాణ ఈజ్ గోయింగ్ టు రాక్. థ్యాంక్ యూ. బెస్ట్ లొకేషన్లో, బెస్ట్ స్టాండర్డ్స్తో, బెస్ట్ ఎమ్యూనిటీస్తో బెస్ట్ అనిపించే ప్రాపర్టీ, అది బెస్ట్ బ్రాండ్ నుంచి రావడం అంటే అంతకంటే కావాల్సింది ఇంకేం ఉండదని ఎవరైనా అంగీకరిస్తారు. ఇంత గొప్ప బ్రాండ్ ఇమేజ్ ఉన్న రియాలిటీ ఆర్గనైజేషన్ పౌలోమి ఎస్టేట్స్. ప్రతి ప్రాజెక్ట్కు కస్టమర్ల నుంచి చక్కటి అప్లాజ్ అందుకుంటూ సౌత్ ఇండియాలోని రియాలిటీ సంస్థల్లో అగ్రగామిగా ఎదిగింది పౌలోమి సంస్థ. హైదరాబాద్ ఐటీ డెవలప్మెంట్ కు కోట లాంటి కోకాపేట్లో నెక్స్ట్ జెన్ ఐడియాలజీతో గ్రాండ్ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేసి ఐటీ పీపుల్ ప్రశంసలు అందుకుంటోంది పౌలోమి ఎస్టేట్స్. ఇప్పుడు ఈ సక్సెస్ జర్నీని గార్డెన్ సిటీకి తీసుకెళ్తోంది. బెంగళూరులో లేటెస్ట్ అండ్ మోస్ట్ అట్రాక్టివ్ ప్రాపర్టీ కోసం అన్వేషిస్తున్న వారికి పౌలోమి సంస్థ న్యూ డెస్టినేషన్ సిద్ధం చేస్తోంది. ఈ సిటీలో అట్రాక్టివ్ లివింగ్ కండిషన్స్ ఉన్న నార్త్ సైడ్ తనిసంద్రలో లేటెస్ట్ లగ్జూరియస్ ప్రాజెక్ట్ పౌలోమి ఫ్లోరిక్ ని లాంచ్ చేస్తోంది. పర్ఫెక్ట్ ఫీచర్స్ తో రెసిడెన్స్ కోరుకుంటున్న వారి చాయిస్ ఫుల్ఫిల్ చేసేలా మోస్ట్ అట్రాక్టివ్ ఫీచర్లతో పౌలోమి ఫ్లోరిక్ ప్రాజెక్ట్ ను డిజైన్ చేసింది పౌలోమి ఎస్టేట్స్. రీసెంట్ గా అనౌన్స్ చేసిన ఈ ప్రాజెక్ట్ పై అప్పుడే విపరీతమైన బజ్ నెలకొంది.
ప్రైమ్ లొకేషన్ లో డ్రీమ్ హౌస్ సొంతం చేసుకోవాలని భావించే ఎందరో కలలను నిజం చేసిన రియాలిటీ ఆర్గనైజేషన్ పౌలోమి ఎస్టేట్స్. కస్టమర్ల నమ్మకాన్ని పునాదిగా చేసుకుని ఎన్నో ప్రెస్టీజియస్ ప్రాజెక్టులతో మెప్పించి ఇప్పుడు బెంగళూరులో పౌలోమి ఫ్లోరిక్ ప్రాజెక్టుతో నూతన అధ్యాయానికి శ్రీకారం చుడుతోంది. మరి ఇవాటి మన రియల్ సిటీ ప్రేక్షకులందరి కోసం మన ప్రశాంత్ రావు గారు ఉన్నారు, పౌలోమి అధినేత విత్ మేనేజింగ్ డైరెక్టర్. సార్, ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ, ఎమ్యూనిటీస్ పరంగా చూసుకుంటే హౌ బెస్ట్ ఈజ్ ఫ్లోరిక్ సార్? So the advantage there and open spaces there. See, in 9 acres we are building only 740 units. Bangalore is known as a garden city. So that's why we've named this project also as Floric. Floral theme la bothunnamu. So we are emphasizing on a lot of plantation, a lot of floral theme based plantation. So it's going to be very colorful, very lively, lot of amenities, pedda vallaku walking areas, housewife ki safety and security, shopping within the premises, supermarket gaani within the premises, kids ki play areas, play zones, swimming pool, pets ki pet zone unnadi, pet washing and pet cleaning areas also there, because that's a big challenge nowadays. A lot of pet lovers are there. So vallaku amenities ivalle chana mandatory ayipotundi. So we've ensured that that is also taken care of. We have pickleball courts, we have tennis court, what not, you have everything, futsal courts, everything, all the play amenities. Yes, amenities అంటే అసలు మీరు ఏమేమి ఊహించుకుంటారు అవన్నీ అందులో ఉన్నాయన్నమాట. How challenging is real estate market there and here? అంటే మీకు ఈజీ అయిందా అక్కడ మా బెంగళూరు? Because we have been talking about this from past 2 years. Yes. Bangalore again is a very beautiful city. IT base again. A lot of IT companies are there. That's one. And North Bangalore predominantly has a lot of Telugu speaking people and probably proximity towards Andhra Pradesh is close కాబట్టి చాలా మంది అక్కడ సెటిల్ అయినారు. సో అట్లా మనకు కొంచెం కన్వీనియన్స్ బాగా అయింది. అనుకోకుండా లాస్ట్ 2-3 years లో నార్త్ బెంగళూరు చాలా డెవలప్ అయిందండి in terms of market wise. Earlier South Bangalore used to be the most prominent location. Last 3 years లో ఈ నార్త్ బెంగళూరు అనే బాగా డెవలప్ అవడం జరిగింది. And given the traffic congestion in Bangalore, it is very convenient to have a self-sustained ecosystem. So fortunate manaki endante manam ankoni Bharati city edutunnado already self-contained system is there. You have a hotel, you have a mall, you have restaurants, shopping unnadi, office unnadi, residences unnadi. So atla, so you don't actually have to go out. So somebody working in that vicinity వాళ్ళకి అన్ని కన్వీనియన్సెస్ దగ్గర ఉంటాయి కాబట్టి సో ట్రావెల్ టైమ్ ఇస్ సేఫ్. సో అది ఒక పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. హాస్పిటల్స్ ఆర్ దేర్, ఆల్ ది గుడ్ ప్రీమియం ఇంటర్నేషనల్ స్కూల్స్ ఆర్ ఆల్ ఇన్ ద విసినిటీ. ఎయిర్పోర్ట్ ఇస్ జస్ట్ అబౌట్ హాఫ్ అన్ అవర్ అవే ఫ్రమ్ దిస్ సైడ్. అండ్ మెయిన్ మెట్రో ఇస్ కమింగ్ అప్. ఐ థింక్ ఈ ఇయర్ లో మెట్రో కూడా వచ్చేస్తుంది అక్కడికి. అండ్ దెన్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఐటీ కంపెనీస్ ఆర్ యాక్చువల్లీ మూవింగ్ టువర్డ్స్ నార్త్ బెంగళూరు. మన ఎయిర్పోర్ట్ నుంచి మన హెబెల్ వెళ్తుంటే నౌడేస్ యూ సీ లాట్ ఆఫ్ దీస్ న్యూ ఐటీ కంపెనీస్ విచ్ ఆల్రెడీ ఓపెన్ ఆఫీసెస్. అండ్ భారతీయ సిటీ ఆల్సో హ్యాస్ అ హ్యూజ్ ఐటీ ఆఫీస్ సెగ్మెంట్ ఆల్రెడీ దేర్. సో ఈ ఈకో సిస్టమ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నది కాబట్టి ఫర్ సంబడి టు కమ్ అండ్ లివ్ దేర్ it is much easier. ఓకే, సో కొత్తగా వెతుక్కోని అవసరం లేదు, ఆల్రెడీ రెడీగా అన్ని మనకి పరిచయం ఉందన్నమాట. సో యూ జస్ట్ హ్యావ్ టు గో అండ్ ఎంజాయ్ అంతే ఫ్లోరిక్ లో. పచ్చిదనం నిండిన చోటే ప్రశాంతత లభిస్తుంది. ఎక్కడ ప్రశాంతత లభిస్తుందో అక్కడ ఆరోగ్యం ఉంటుంది. ఆరోగ్యం ఉన్నప్పుడే జీవితంలో ఆనందాన్ని ఆస్వాదించగలుగుతాం. మారుతున్న కాలంలో ప్రతి ఒక్కరిపైన ఒత్తిడి ఎంతగానో పెరుగుతోంది. కాంక్రీట్ జంగిల్ లాంటి ఈ 4 గోడల మధ్య కాకుండా పచ్చడి ప్రకృతి మధ్య గడిపినప్పుడే లైఫ్ ఎంత ఆనందమైందో తెలుస్తుంది. విరిసే పువ్వు, విచ్చుకునే ఆకు, ఎదిగే మొక్క, పచ్చటి చెట్టు, ఇవి పంచే ఆనందం ఎంత గొప్పగా ఉంటుందో మాటల్లో చెప్పలేం. ఆ ఆనందాన్ని చూడాలంటే ఆర్గానో ఎకో హ్యాబిటేట్స్ లో అడుగు పెడితే చాలు. అర్బన్ లైఫ్ స్టైల్లో కావాల్సినంత కంఫర్ట్ ఉంటుంది, రూరల్ లివింగ్లో కావాల్సినంత హ్యాపీనెస్ ఉంటుంది. రూరల్ అండ్ అర్బన్ల పర్ఫెక్ట్ బ్లెండ్గా రూర్బన్ లైఫ్ స్టైల్ పరిచయం చేస్తోంది ఆర్గానో. సిటీకి చేరువలో అసలైన ప్రకృతి జీవనంలోని ఆనందాన్ని పరిచయం చేస్తూ ఆర్గానో సంస్థ బీజాపూర్ హైవేపై ఎకో హ్యాబిటాట్స్ని డెవలప్ చేస్తోంది. సౌత్ వెస్ట్ హైదరాబాద్లకు బెస్ట్ కనెక్టివిటీ ఉన్నటువంటి ఏరియాల్లో బీజాపూర్ హైవేపై వీటిని డెవలప్ చేస్తోంది. హలో సార్, హాయ్. హలో అండి. ఐ థింక్ వీఆర్ టార్గెటింగ్ ఆల్ ఏజ్ గ్రూప్స్. అన్ని ఏజ్ గ్రూప్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారు. వాళ్ళకి యూజ్ అవుతుంది. సీనియర్ సిటిజన్స్ వాళ్ళకి చుట్టుపక్కల మాట్లాడే వాళ్ళు కావాలి, అది ఆ ఫ్రెండ్లీ నేచర్ కావాలి, నైబర్హుడ్ కావాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళ పిల్లలు కావాలి. ఫర్ ద చిల్డ్రన్ ఆల్సో దే నీడ్ ద సేమ్ థింగ్. అండ్ ఫర్ ద వర్కింగ్ దే నీడ్ సమ్ స్ట్రెస్ అవుట్ థింగ్స్, సమ్ రిక్రియేషన్స్. ఐ థింక్ యు ఆర్ క్రియేటింగ్ ఎ వండర్ల్యాండ్. వండర్ల్యాండ్ కాదు, నాలాండ్. Yes. అంటే అనిపించాలన్నమాట కస్టమర్కి, ఇది నాది, మాది అనిపించాలి, మంది అనిపించాలి. ఇంకొక పాయింట్ కూడా చెప్తాను, బికాజ్ యూ టచ్డ్ అపాన్ ఎల్డర్లీ లివింగ్. ఇప్పుడు జనరల్ టాక్ ఈజ్ లైక్ సీనియర్ హౌసింగ్కి చాలా డిమాండ్ ఉంది అంటారు, రిటైర్మెంట్ హోమ్స్కి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. మమ్మల్ని చూడంగానే అంటారు, మీరు వై డోంట్ యూ బిల్డ్ ఓన్లీ సంథింగ్ ఎక్స్క్లూజివ్ ఫర్ సీనియర్స్ అని ప్రతి వాళ్ళు వచ్చి అడ్వైజ్ ఇచ్చిపోతారు.
నేనంటాను మా దాంట్లో సీనియర్స్ ఉండడానికి ఏం అడ్డు వచ్చింది. ఆఫ్టర్ థర్డ్ ప్రాజెక్ట్స్ ఆల్ అవర్ ప్రాజెక్ట్స్ ఆర్ పెడిస్ట్రియన్ ఫ్రెండ్లీ. అంటే కార్లు ఒక చోట పెట్టి ఇంటికి మీరు బగ్గీస్లో వెళ్ళాలి, లేదా నడుచుకుంటూ వెళ్ళాలి, లేదా సైకిల్లో తిరగచ్చు. అంటే ఏం చేయాలి, మీరు జస్ట్ నడుచుకుంటూ తిరగడానికి లిటరలీ సీనియర్ ఫ్రెండ్లీ అండ్ ఆల్ ద ఎమ్యూనిటీస్ దట్ ఆర్ రిక్వైర్డ్. మీరు వండుకోక్కర్లే, దిస్ ఎ కమ్యూనిటీ కిచెన్, ఇంటికి ఫుడ్ కావాలని పంపిస్తారు. ఎవ్రీ కమ్యూనిటీ హ్యాస్ అ హెల్త్ లాడ్జ్ వేర్ వీఆర్ టైడ్ అప్ విత్ కాల్ హెల్త్. ఒక డాక్టర్ అండ్ పారామెడికల్ స్టాఫ్ కూడా ఉంటారు అక్కడ. సో వాళ్ళ దగ్గర కనుక మీరు సైన్అప్ చేసుకుంటే హెల్త్ రికార్డ్స్ అన్ని, ఇఫ్ యూ వాంట్ టు ఫాలో సర్టన్ డైట్, ఏదైనా ఇల్నెస్ ఉంటే దానికి తగ్గట్టు కూడా దే విల్ యాక్చువల్లీ ప్యాకేజ్ ఇట్ అండ్ దే విల్ డూ మేక్ ఫుడ్ అండ్ మేక్ ఫీడ్ యూ అకార్డింగ్లీ. And we also have a community mobilizer, like organizer within the every community. So they will engage you in certain activities also. They will live with younger people, very young children and everything. But as a service we are adding. This makes our community better for retirement. Today you might buy our property for your parents because your work or for some reasons you need to be in the city. అలాంటప్పుడు మీకు ఒక రీజన్ ఉంటుంది కదా, నా పేరెంట్స్ని అక్కడ ఉంచేస్తే ఆర్ ఇన్లాస్ని అక్కడ ఉంటే ఐ విల్ గో ఎవ్రీ వీక్ అండ్ మీట్ దెమ్. ఐ విల్ ఆల్సో టేక్ బ్రేక్. ఐ విల్ ఆల్సో హ్యావ్ నైస్ మసాజ్ ఇన్ అవర్ స్పా, ఆర్ ఐ విల్ గో ఫర్ నైస్ స్విమ్. ఎర్లీ మార్నింగ్ ఐ విల్ జస్ట్ వాక్ ఇన్ ద నైస్ వుడ్, ఐ మీన్ లైక్ ఫారెస్ట్ ప్లాంటేషన్ అండ్ ఆల్ ద పొలాల్లో. Or maybe I'll just take cycle and go all around villages and come back. Like there are so many things that you will otherwise not do in city. So that will rejuvenate you. Your parents will have better life. ఏదో రోజు మీరు ముసలి అవుతారు కదా, అప్పుడు ఇది మీకు బెటర్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో అట్లా మా కమ్యూనిటీస్ ఆర్ మోర్ ఆల్ రౌండెడ్. దే ఆర్ యాడింగ్ సమ్ వాల్యూ టు యూ. బెస్ట్ కనెక్టివిటీ, ర్యాపిడ్ డెవలప్మెంట్ కు స్కోప్, ఎఫోర్డబుల్ స్థాయిలో ధరలు, ఇలాంటి చోట రియాలిటీ పెట్టుబడి పెట్టడం అంటే రేపటి సిరిని ఈ రోజే సొంతం చేసుకోవడం. రీసెంట్ టైమ్స్ లో హైదరాబాద్ సిటీలోని ఈ సైడ్ ఏరియా ప్రాపర్టీలకు క్రేజ్ బాగా పెరిగింది. ఇటువైపు రియాలిటీ రంగంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి, ఎఫోర్డబుల్ ప్రైస్ లో ప్రాపర్టీను సొంతం చేసుకోవాలనుకునే వారికి ఓ సరికొత్త ఆశాకిరణం కనిపిస్తోంది. అదే జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్. జేఎస్ఆర్ సన్ సిటీ ప్రాజెక్టులన్నీ రేపటి అదృష్టానికి స్వాగతం పలికే విధంగా ఉంటాయి. ప్రతి ప్రాజెక్టులో ఎర్రచందనం వంటి విలువైన కలప మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తూ వస్తుంది. జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్ ప్రాజెక్టులన్నింటిలో కలిపి మొత్తం 3 కోట్ల వరకు మొక్కలు పెంచుతున్నారంటే పచ్చదనానికి వాళ్ళు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. రేపటి రోజున అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారే ప్రాంతాలను ముందే గుర్తించి అతి తక్కువ పెట్టుబడితో కస్టమర్లకు అతి ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టిన సంస్థ జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్. అందుబాటు ధరలో, అనువైన ఏరియాలో, అందరూ ఆశ్చర్యపోయేంత అందంగా ప్రాజెక్టులను డిజైన్ చేయడంలో ఈ సంస్థకు ప్రత్యేక గుర్తింపు ఉంది. వీకెండ్ హోమ్స్, ఫార్మింగ్ వంటి లగ్జరీలను అందుబాటు ధరలో అందించేలా కొత్తగా మరిన్ని ప్రాజెక్టులతో కస్టమర్లను సర్ప్రైజ్ చేయడానికి జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్ ప్లాన్ చేస్తోంది. హలో సార్, హాయ్. హాయ్ అమ్మా. నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నాను. ఈ మధ్య అప్రూవల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అయిపోయాయి అండ్ కస్టమర్స్ కూడా కొన్ని సందర్భాల్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం మనం చూసాము ఈ మధ్య కాలంలో. సో బయర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్ ఈ అప్రూవల్స్ మీద ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది? మంచి క్వశ్చన్ అండి ఇది. డెఫినెట్గా మార్కెట్లో కస్టమర్స్ అనేవాళ్ళు చాలా హార్డ్ అండ్ మనీతో తనకి మహానగరంలో ఒక సొంత ప్లాట్ ఉండాలి, రేపు ఫ్యూచర్లో అది మేము అక్కడ ఇల్లే కట్టుకోవాలి, లేదా ఫామ్ హౌస్ కింద వాడుకోవాలి, వీకెండ్ హోమ్ కింద వాడుకోవాలని అందరూ కూడా ఇన్వెస్ట్, ఒక కళ ఉంటుంది భాగ్యనగరంలో నాకంటూ ఒక స్థిరాస్తి ఉండాలి. సో జేఎస్ఆర్ సన్ సిటీ ఏం చేస్తుందంటే లింక్ డాక్యుమెంట్స్ అది స్టార్టింగ్ నుంచి మేబీ 1954 దగ్గర నుంచి ఈరోజు ఒక డాక్యుమెంట్ కలెక్ట్ చేస్తాం, జియోగ్రాఫికల్ సర్వే చేస్తాం, అది రెసిడెన్షియల్ జోనా లేదా అగ్రికల్చర్ జోనా, పెరి అర్బన్ జోనా ఉంది, అది చూసుకొని ప్యూర్ రెసిడెన్షియల్ జోన్లో అయితే మేము అక్కడ ల్యాండ్ పర్చేజ్ చేయడం జరుగుతుంది. తర్వాత ల్యాండ్ కన్వర్షన్స్ కానీ కన్సెంట్ అప్రూవల్, ఎక్కడైతే మనం వెంచర్ ఇస్తున్నా అది ఏ జ్యూరిడిక్షన్లో వస్తుంది, హెచ్ఎండిఏ లిమిట్స్ అయితే హెచ్ఎండిఏ అప్రూవల్, డిటిసిపి అయితే డిటిసిపి అప్రూవల్, దాని తర్వాత మళ్ళీ రేరా అప్రూవల్ తీసుకున్న తర్వాత డెవలప్ చేసిన తర్వాతే మార్కెట్లోకి సేల్కి వెళ్తాం. ఇది మేము ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
ఇక కొనే వాళ్ళని మీరు ఒక అడిగారు. కొనే ప్రతి ఒక్కరు తన హార్డ్ అండ్ మనీని ఎవరో చెప్పింది వినకుండా, అది ఆ ల్యాండ్ ఎవరిది, దాని డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా, డెవలప్మెంట్స్ వీళ్ళు చేశారా లేదా, ఓనర్ ఎక్కడుంటాడు, పేమెంట్ చేసిన వెంటనే ల్యాండ్ రిజిస్ట్రేషన్ అవుతుందా లేదా, గతంలో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, ఎన్ని వెంచర్లు కంప్లీట్ చేశారు, ఇవన్నీ చూసుకొని ప్రాపర్ అప్రూవల్ డాక్యుమెంట్స్ అంతా వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతనే ప్లాట్ సెలెక్షన్ చేసుకుని ఆ ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేస్తే మంచిది. ఆ ఇన్వెస్ట్ చేసిన తర్వాత అది ప్రాపర్గా రిజిస్ట్రేషన్ అయిందా లేదా చూడాల్సిన అవసరం చాలా ఉంది. వెంటనే రిజిస్ట్రేషన్ కావాలి, వెంటనే మొటేషన్స్ కూడా కావాలి, అలాంగ్ విత్ లింక్ డాక్యుమెంట్స్ అంతా మనకు వచ్చేసేయాలి. మన ప్రాపర్టీ సేఫ్టీ ఉందా, సెక్యూర్ ఉందా లేదా దాన్ని కూడా చూసుకొని ఇన్వెస్ట్ చేస్తే మంచిది. నా సలహా ఏంటంటే, మీ హార్డ్ అండ్ మనీ ఎవరికైతే ఇస్తున్నారో మీరు ఇచ్చే మనీకి అది వర్తా కాదా, దానికి కనెక్టివిటీ ఉందా, రోడ్ ఉందా, హైవే ఉందా, లేదా రైల్వేస్ ఉందా, అక్కడ ఏముంది దగ్గరలో, డెవలప్మెంట్ కావడానికి సరౌండింగ్స్లో ఎలాంటి ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఏమున్నాయి, అవి చూసుకొని చేయాల్సిన అవసరం ఉంది. తక్కువ వస్తుందని ఎక్కడో తీసుకోవటం కాదు, ఇవన్నీ చూసుకొని కొనాల్సిందని నేను ఇదే చెప్తుంటాను. ఆలోచించుకోనండి. సో వ్యూవర్స్, ప్రతి వారం రియల్ ఎస్టేట్ రంగంపై వస్తున్న స్పెషల్ అప్డేట్స్ను సుజన్ మీడియా రియల్ సిటీలో చూస్తున్నాం కదా. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.